హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు నయనతార బియాండ్ ది ఫైరీ టేల్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అది ఎలా ఉందో. నయనతార జీవిత కథ ఆధారంగా రూపొందిన డాక్యుమెంటరీ ఫిల్మ్ను ఆమె పుట్టినరోజు సందర్భంగా నెట్ఫ్లిక్స్ అందుబాటులోకి తెచ్చింది. మరి ఆ ఫిల్మ్ ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతము భారతీయ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్గా మారిన అంశం ఏంటంటే, సినీ నటుడు ధనుష్ని విమర్శిస్తూ కథానాయిక నయనతార ఘాటు లేఖ వ్రాయడము. నయన్ జీవితాన్ని ఆధారం చేసుకుని ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ తీసుకొచ్చిన డాక్యుమెంటరీ సిరీస్ నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్. ఈ డాక్యుమెంటరీ కోసం నయన్ విఘ్నేష్ కలిసి వర్క్ చేసిన తొలి చిత్రం నానుం రౌడీ దాన్. ఇది తెలుగులో నేను రౌడీని అనే మూవీ. ఇందులోని సన్నివేశాలను చూపించాలనుకున్నారు. కాకపోతే చిత్ర నిర్మాత అయిన ధనుష్ దానికి అంగీకరించకపోవడంతో నయన్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ డాక్యుమెంటరీ ఎలా ఉంది, నానుం రౌడీ దాన్ సన్నివేశాలను కూడా మనకు చూపించారా అనేది మనం తెలుసుకోవాలి. నయనతార జీవితాన్ని ఒక అందమైన కథలా చెప్పే ప్రయత్నం చేసింది నెట్ఫ్లిక్స్ టీమ్. ఎలాంటి గందరగోళం కూడా లేకుండా నయన్ ఫ్యామిలీని, ఆమె చిన్నప్పటి ఫోటోలని, చదువుని, ఇతర విషయాలను చెబుతూ ఆరంభ సన్నివేశాలు మనకి ముందుకు సాగుతూ ఉంటాయి. చిన్నప్పుడు అసలు సినిమా చూసేదాన్ని కాదని, ఎప్పుడైనా బంధువులు వస్తే వెళ్ళేదానని నయన్ ఈ సందర్భంగా మనకు చెప్పారు. నగల దుకాణం వ్యాపార ప్రకటన చూసి సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది, మలయాళం నుంచి తమిళ చిత్ర పరిశ్రమలోనికి ఎలా ప్రవేశించారు వంటి విషయాలను ఆయా దర్శకులతోటి చెప్పించారు. కెరీర్ తొలినాళ్లలో నయన్ ఎదుర్కొన్న అనేక ఇబ్బందులను కూడా పంచుకున్నారు. ముఖ్యంగా గజనీ మూవీ సమయంలో ఎందుకు విమర్శలు వచ్చాయి, పత్రికలు, ఇండస్ట్రీలోని వాళ్ళు తనని ఎలా బాడీ షేమింగ్ చేశారో చెబుతూ బాధపడిన సందర్భాలను కూడా నయన్ వివరించారు. అప్పుడు ధైర్యం చేసి బిల్లా కోసం బికినీ వేసుకుని నటించడం వంటి సాహసాలు చేసినట్లు తెలిపారు. ఇండస్ట్రీ జనాలు చేసిన విమర్శలే తాను రాటుదేలటానికి చాలా కారణమయ్యాయని వివరించారు. సినిమా పరిశ్రమ రంగుల ప్రపంచము. తెరపై కనిపించినట్లే తారల నిజ జీవితంలోనూ బంధాలు, భావోద్వేగాలు మారిపోతూ ఉంటాయి. కానీ అవి వాళ్ళ వ్యక్తిగత జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయి, ఎంతటి నిరాశ, నిస్పృహలకు లోనవుతారు, తారల మధ్య కొనసాగే బంధాలపై వచ్చే వార్తలు చూస్తే ఎంతటి మనోవేదనకు గురవుతారన్న విషయాలకి నయన్ వివరించిన తీరు, ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఒక వ్యక్తితో బంధం నమ్మకంపై కొనసాగుతుంది. అవతల వ్యక్తి కూడా మనల్ని ప్రేమిస్తున్నారని నమ్ముతాము. అలాగే బంధం కూడా కొనసాగుతుంది. వారి కోసం ఏమైనా చేస్తాము. జనాలు చాలా ఊహించుకుంటారు. నా మనసు ముక్కలేని విషయం ఏమిటంటే, ప్రజలు వాళ్ళకి నచ్చినట్లు ఊహించుకోవడమే అంటూ నయన్ పలికిన మాటలు తారల జీవితాలను నిలువుటద్దంలో మనకు చూపిస్తాయి. ముఖ్యంగా జనాలు ఎప్పుడు మగాళ్ళని అంటే హీరోలను ఏమీ అడగరు. కేవలం మహిళలను అంటే హీరోయిన్లు మాత్రమే ప్రశ్నిస్తూ ఉంటారు. నటీమణులు మాత్రమే రిలేషన్షిప్లో ఉన్నట్టు, వాళ్ళు మాత్రమే ప్రేమిస్తున్నట్లు రాస్తారంటూ కాస్త ఘాటుగానే మాట్లాడారు. అటు వ్యక్తిగత జీవితం, ఇటు సినిమాల్లోనూ విమర్శలతో అవకాశాలు కోల్పోయిన నయన్ తిరిగి ఎలా ట్రాక్లోకి వచ్చారన్న సంగతులు ఆసక్తికరంగా తెలియజేశారు. అవకాశాలు తగ్గిన సమయంలో నాగార్జున గారు ఫోన్ చేసి బాస్ మూవీ కోసం అడగడము, రిలేషన్షిప్ దెబ్బతిన్న బాధపడుతున్న సమయంలో శ్రీరామరాజ్యంలో అవకాశం రావడము, అందరూ ఆ చిత్ర బృందం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వార్తలు రాసినప్పుడు నయన్ పడిన మానసిక శోభ తదితర వివరాలను కూడా ఆయా నటీనటులు, నిర్మాతలతో చెప్పించారు. మరీ ముఖ్యంగా సీతపాత్రం చేసినన్ని రోజులు నయన్ ఎంతో నిష్టగా ఉండేవారని చెప్పారు. అక్కడ నుండి లేడీ సూపర్ స్టార్ ఎలాగయ్యారు, ఆమె పేరుతో సినిమాలు ఎన్నెన్ని కోట్లు మార్కెటింగ్ చేస్తాయో వంటి విషయాలను కూడా ప్రస్తావించారు. మొదటి అర్ధభాగంలో నయన్ కెరీర్ను ప్రస్తావించగా, సెకండ్ హాఫ్ నుంచి విఘ్నేష్ శివన్ ఫ్యామిలీ కెరీర్ను కాస్త స్పృశిస్తూ నేరుగా నానుం రౌడీ దాని కోసం నయన్తో కలిసి పనిచేయడానికి చెబుతూ వెళ్ళారు. తొలి రోజు నయన్ సెట్లో ఎలా ఉన్నారు, ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది, దర్శకుడిగా కెరీర్లో అప్పుడప్పుడే అడుగులేస్తున్న విఘ్నేష్కు నయన్ ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చారనే విషయాలను కూడా చెప్పారు. అదే సెట్లో అతన్ని చూసి నయన్ మనసు పారేసుకున్న తీరును కూడా వివరించారు. ప్రస్తుతము ధనుష్ నయన్ల మధ్య చర్చ కారణమైన ఆ మూవీ సెట్లో జరిగిన ఆసక్తికరమైన సన్నివేశాలను కూడా మనకి చూపించారు. పెళ్లికి ముందు నయన్, విఘ్నేష్ రిలేషన్షిప్ ఎలా కొనసాగిందో ఇద్దరూ కూడా మనతో పంచుకున్నారు. ఎవరికి ఎక్కువ కోపం వస్తే ఏం చేస్తారు, వీరు పంచాయతీలోకి వచ్చే సర్ది చెప్పే దర్శకుడు ఎవరు,
అలాగే ఇద్దరు ఎవరి ముందు తినిపించుకునేవాళ్ళు వంటి ఆసక్తికర విషయాలను మనతో సరదాగా పంచుకున్నారు. తెరపై వాటిని ప్రజెంట్ చేసిన తీరు కూడా చాలా బాగుంది. ఇక పెళ్లి కోసం 5-6 వేల మంది పనిచేయడం, గ్లాస్ హౌస్లోనే నయనతార ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నారు, పెళ్లి రోజున నయన్ ధరించిన ఎరుపు రంగు డిజైనర్ దుస్తుల వెనుక కథ తదితర ఆసక్తికరమైన విషయాలు చాలా బాగున్నాయి. వాటిని తీర్చిదిద్దడానికి డిజైనర్లు పడిన శ్రమను కూడా చక్కగా వివరించారు. చివరిలో నయన్ విఘ్నేశ్వర్ల పిల్లలు ఉలగం ఉయ్యేలను చూపిస్తూ డాక్యుమెంటరీ ముగించారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.